హలో గాయస్, నేనైతే వీడియో అయితే వచ్చేసాను. నేనైతే ఇవాళైతే గులాబ్ జామ్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. హలో గాయస్, నేనైతే గులాబ్ జామ్ చేయడానికైతే నేనైతే రొట్టెలు అయితే తెచ్చుకున్నాను. ఒక పీస్ అయితే కోసేస్తున్నాను చూడండి. ఒక పీస్ అయితే కోసేసి ఒక గిన్నెలో అయితే వేసుకున్నాను. ఇంకో పీస్ అయితే తీసుకుంటున్నాను. ఆ పీస్ కూడా సింగిల్ పీస్ కట్ చేసుకుంటూ ఉంటున్నాను చూడండి. మీరైతే ఇంకో పీస్ కూడా కోసేసాను. దాన్ని కూడా అయితే ప్లేట్లో వేసుకుంటున్నాను. తర్వాత అయితే ఇంకో పీస్ తీసుకున్నాను. ఆ పీస్ అయితే కోస్తా ఉన్నాను. ఆ పీస్ అయితే కూడా కోయేసాను. ఆ పీస్ కూడా ఇప్పుడైతే గిన్నెలో తీసుకుంటాను. మీరైతే చూడండి. ఇప్పుడైతే అది గిన్నెలో వేస్తున్నాను. మీరైతే చూడండి. మనమైతే కట్ చేసుకున్నాం కదా, ఆ ప్లేట్ తీసుకొని దాంట్లో అయితే మనం పాలు అయితే పోసుకోవాలి. ఆ పాలు అయితే నేనైతే పోస్తున్నాను. మీరైతే చూడండి. ఆ పాలు అయితే పోయేసాను. అది ప్యాకెట్ అయితే అటు పడేసాను. ఇప్పుడైతే నేనైతే దాన్ని అయితే మిక్స్ చేయాలి, బాగా కలపాలి దాన్ని. మీరైతే చూస్తున్నారు కానీ నేనైతే ఎలా కలుపుతున్నాను. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేస్తే మీరు కూడా అదే విధంగా మీరు కూడా కలపాలి. అదేవిధంగా బాగా కలిపిన తర్వాత మనమైతే బాగా దాన్ని అయితే కలుపుకోవాలి. నేనైతే కలుపుతా ఉన్నాను చూడండి. అదైతే మనకు బాగా దీని రౌండ్ చేసేదానికి అనువుగా ఉండేదానికి అనువుగా వచ్చేదాకా మళ్ళీ దాన్ని బాగా కలుపుతూ ఉండాలి. నేనైతే చూడండి బాగా కలుపుతా ఉన్నాను దాని అయితే. అదైతే బాగా మెత్తంగా రావాలి. కలిపిన తర్వాత నేనైతే చూడండి బాగా కలిపేస్తా ఉన్నాను. అయితే ఉంచేసాను. దాన్ని అయితే ఇప్పుడు నేనైతే రౌండ్స్ చేస్తాను చూడండి. ఇప్పటికే ఒక 10 రౌండ్స్ అయితే చేసేసాను. ఆ 10 రౌండ్స్ చేసేసిన తర్వాత మనం ఆ పిండి ఎంత ఉందో దాన్ని బాగా కలుపుకున్నాం కదా, దాన్ని అయితే మనము రౌండ్స్ మొత్తం చేసేయాలి. నేనైతే ఒక 10 రౌండ్స్ అయితే చేసాను. ఇంకా రౌండ్స్ అయితే చేస్తామని మీరైతే చూడండి. ఆ విధంగా చేసిన తర్వాత మనమైతే దాన్ని ఒక నూనె బాండలో వేసేయాలి. వేసిన తర్వాత కాసేపు అయితే అది బాగా కాలిన తర్వాత మనమైతే దాని అయితే ఇప్పుడైతే నేను అన్ని రౌండ్ చేశాను కదా, దాని అయితే మనమైతే స్టవ్ కాడికి అయితే తీసుకోవాలి. నేనైతే స్టవ్ కాడికి అయితే తీసుకెళ్తున్నాను చూడండి. మీరైతే దాని అయితే స్టవ్ కాడికి తీసుకెళ్ళాను. ఒక స్టవ్ ముందరైతే పెట్టేసుకున్నాను. అయితే ఇప్పుడైతే ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ అయితే పొయ్యి మీద పెట్టేసుకొని ఆయిల్ కాసేపు అయితే హీట్ చేశాను. దాంట్లో అయితే మనం రౌండ్ చేసుకున్నాం కదా, ఆ రౌండ్ చేసుకున్నట్టు అయితే వేయాలి. నేనైతే వేస్తాను. మీరైతే చూడండి. ఇప్పుడైతే నేనైతే మనం చేసుకున్నాం కదా, ఆ రౌండ్స్ అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే నేను త్రీ రౌండ్స్ అయితే వేసాను. ఇంకో రౌండ్ అయితే వేయాలి. ఆ రౌండ్ కూడా వేసేస్తున్నాను చూడండి. మీరైతే అవైతే చాలా హీట్గా ఉన్నది నూనె అయితే. అదైతే బాగా కొంచెం ఫాస్ట్గానే హీట్ అవుతున్నాయి అవైతే. ఇప్పుడైతే ఇంకో రౌండ్ కూడా వేసేసాను చూడండి మీరు. ఆ రౌండ్ కూడా వేసేసాను కదా, ఇంకో రౌండ్ కూడా వేస్తున్నాను. మీరైతే చూడండి. అయితే బాగా హీట్ అవుతున్నాయి. అలాగే మనం చేసుకున్న రౌండ్స్ అయితే వేసుకోవాలి. ఆ రౌండ్స్ అయితే నేను వేస్తా ఉన్నాను. మీరైతే చూడండి. ఆ రౌండ్ వేసుకున్న తర్వాత అయితే మనమైతే దాన్ని అయితే కొంచెం బాగా హీట్ అయిన తర్వాత మనమైతే స్పూన్తో తిప్పుకుంటూ ఉండాలి. దాన్ని అయితే ఒక్కొక్కటిగా మనం కాలినట్టుగా ఒక్కొక్కటిగా దించుకోవాలి. ఒక ప్లేట్లోకి అయితే వేసుకోవాలి. దించుకున్న తర్వాత అయితే మనం ఒక్కొక్కటిగా దించుకుంటాము. తర్వాత అయితే ఇంకోటి దించాను చూడండి. కొంచెం ఫాస్ట్గానే హీట్ అయిపోతున్నాయి. మనమైతే చూడండి. మీరైతే నూనె అయితే ఎంత ఫాస్ట్గా హీట్ అవుతుందో ఆ హీట్ వల్ల అవి అయితే బాగా కాలిపోతున్నాయి. అయితే ఇప్పటికే దించేసాను. ఇప్పుడు అవి కూడా దించాలి. అవి కూడా తిప్పుతున్నాను చూడండి. ఇప్పుడైతే మనమైతే ఇంకో రౌండ్ అయితే వేసుకున్నాను. దాంట్లో ఇంకో రౌండ్ కూడా వేసుకున్నాను చూడండి. మీరైతే మళ్ళీ ఇంకో రౌండ్ కూడా వేస్తాను చూడండి. మీరైతే అవైతే హీట్ అయిపోతున్నాయి తొందరగానే. ఇప్పుడైతే ఇంకో రౌండ్ వేసాను. ఇప్పుడు నాకు 4 మిగిలాయి కదా, ఆ 4 మిగిలినట్టయితే మనమైతే ఒక ప్లేట్లోకి తీసుకుంటాము. ఆ తీసుకున్న వాటైతే మనమైతే చక్కెర దాంట్లో వేసుకోవాలి. ఇప్పుడైతే అవి కూడా తీసేసాను. 2 మిగిలాయి. 4 మిగిలిన 2 తీసేసాను. ఇంకొకటి కూడా ఉంది. లాస్ట్ ఇంకోటి మిగిలింది. ఇంకొక మిగిలిన తర్వాత అయితే మనం అది కూడా తీసేసాను. ఇప్పుడైతే ఇంకో రౌండ్ ఉన్నాయి కదా, ఆ రౌండ్లో అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే ఆ రౌండ్ వేస్తాను చూడండి. ఇంకో రౌండ్ కూడా వేస్తాను చూడండి. మీరైతే ఆ వేసేసిన తర్వాత అయితే మనమైతే దాన్ని చక్కెరలో ఇప్పుడైతే మనం చేసుకున్నాం కదా, ఆ రౌండ్స్ అయితే హీట్గా అయిపోయిన తర్వాత అవైతే మనమైతే బాగా కాగిన చక్కెర పాకంలో అయితే వేయాలి. ఆ పాకంలో వేసిన వాటైతే మనమైతే హీట్ అవుతున్నాయి కదా, మనమైతే చూస్తున్నాం కదా, అయితే బాగా హీట్ అవుతాయి. ఇప్పుడైతే మనమైతే దించుకుంటాము. ఆ దించుకున్నదైతే మనమైతే ఒక గుంట గిన్నెలోకి అయితే వేసుకోవాలి. తర్వాత అయితే దాన్ని మనం స్పూన్ పెట్టుకునేది మనమైతే ఇప్పుడైతే మంచం కాడికి అయితే తీసుకెళ్తున్నాను. అదైతే తీసుకెళ్ళిన తర్వాత అయితే ఆ మంచం మీద పెట్టేసిన తర్వాత
మనమైతే చిన్న గ్లాస్ దాంట్లో అయితే మనం వేసుకుంటాము ఒకరంతా బాగా కనబడడానికి. ఇప్పుడైతే మనమైతే చూపిస్తాను చూడండి, అదైతే సూపర్గా వచ్చింది. ఇప్పుడైతే మనమైతే దాన్ని అయితే బాగా తీసేసుకునేట్లో ఒక 5 పీస్. ఇప్పుడైతే మనమైతే దాంట్లోంచి తీసుకొని ఇప్పుడైతే మనం ఒక గ్లాస్ దాంట్లో వేసుకున్నాము. ఒకడైతే వేసాను, మళ్ళీ ఇప్పుడైతే ఇంకోటి వేస్తాను చూడండి. మళ్ళీ ఇంకోటి అయితే వేస్తాను చూడండి. మళ్ళీ అయితే ఇంకోటి వేస్తాను, మీరైతే చూడండి. ఇప్పుడైతే ఇంకోటి కూడా వేస్తాను చూడండి. ఇప్పుడైతే మనం ఇంకోటి కూడా వేస్తాం చూడండి. ఇప్పుడైతే మనం దాంట్లో అయితే జీరా అయితే వేయాలి. ఆ జీరాని అయితే మనం దాన్ని ఏమంటారంటే చక్కెర పాకం అంటారు. దాని అయితే ఇప్పుడైతే గ్లాస్ దాంట్లో నేను ఇప్పుడైతే దాని అయితే టేస్ట్ చేయబోతున్నాను. ఇప్పుడైతే మీరైతే చూడండి, అదైతే సూపర్గా అయితే వచ్చింది. నేనైతే టేస్ట్ చేసిన అదే కొంచెం సాఫ్ట్గా, కొంచెం అయితే హైలైట్గా ఉంది. అయితే అది ఒక ఫెంటాస్టిక్గా ఉంది. ఇప్పుడైతే నేనైతే భలే టేస్టీగా ఉంది కాబట్టి నేనైతే భలే తింటున్నాను. ఆ పాకం కూడా సూపర్గా అయితే వచ్చింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.